ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లోపలికి వెళ్తున్నారేంట్రా? నీ చెల్లిని పోలీసులు తీసుకెళ్లారురా. ఒరేయ్, అది అది మీ తోడబుట్టిన చెల్లెలరా. రేయ్, ఈ నెలలో ఏ ఒక్క రాఖీ పౌర్ణమికైనా మీకు రాఖీ కట్టకుండా లేదురా. అది కనీసం ఈ ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించండి రా. ఒరేయ్ సంతోష్, ఒరేయ్ సంతోష్, హరీష్, అంకుల్ అంకుల్ ఏంటి? మా అమ్మని పోలీసులు తీసుకెళ్లారు అంకుల్. వెళ్ళి విడిపించుకొని వద్దాం రండి. పోలీసులు దొంగల్ని ఎందుకు విడిచిపెడతారు? ఎల్లమ్మ ఎల్లు. ఆంటీ ఆంటీ ఆంటీ, మా అమ్మ ఏ తప్పు చేయలేదంటీ. తప్పు చేయలేదా? ఏకంగా అమ్మవారి తాలే దొంగతనం చేసింది మీ అమ్మ కాదు? ఎల్లిక నుంచి అది కాదంటీ. వెళ్ళు. అంకుల్ అంకుల్, మీకు దండం పెడతాను, మా అమ్మని విడిపించుకొని రండి. మీ అమ్మ ఇంటికి ఎలా వస్తుంది? జైలుకి పోతుంది గానీ. అయ్యో అలా అనకండి అంకుల్, మీ కాలు పట్టుకుంటాను అంకుల్. మా అమ్మ నాకు కావాలి. ప్లీజ్ పోలీసులతో మాట్లాడండి అంకుల్. రండి అంకుల్ ప్లీజ్. మీ అమ్మ ఒక దొంగ. మీ అమ్మ కోసం మేమెందుకు వస్తాం? వెళ్ళిక్కడి నుంచే వెళ్ళో. ఖుషి, అమ్మమ్మ, ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మ కోసం ఎవరు రావట్లేదు. మనమే ఏదో ఒకటి చేసి అమ్మని తీసుకొద్దాం. మీ అమ్మని తీసుకొద్దాం. అలాగే తల్లి. ఏమండి, వెళ్ళి బసవరాజు గారిని కలిసి బతివాలికుందామండి. ఇప్పుడు ఆయన తప్ప సాయం చేయడానికి ఎవ్వరూ కనిపించడం లేదు. అవును లక్ష్మి, ఆయనైతే పోలీసు వాళ్ళతో మాట్లాడి తప్పకుండా మన తులసిని విడిపిస్తాడు. కన్న వాళ్ళని నమ్ముకోవడం కంటే మనసున్న వాళ్ళని ఆడుకోవడం మంచిది. పద వెళ్దాం. సరే. అమ్మమ్మ, అమ్మా ఖుషి, నువ్వు ఇంట్లోనే ఉండు. మేమిప్పుడే వచ్చేస్తాం. సరేనా? సరే అమ్మమ్మ. అతయ్య జాగ్రత్త. వెళ్ళి రండిరా. అలాగేమ్మా. పదండి. వెళ్ళండిరా. దీన్ని దాచిపెట్టాలి. అడ్రస్ ఎక్కడో చెప్పండి అమ్మా. ఎవరి దగ్గర దాయమంటారో చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. హలో హలో మేడం, చెప్పు. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అంతా మీరు ప్లాన్ చేసినట్టే జరిగింది మేడం. అంటే ఆ తులసిని పోలీసులు తీసుకెళ్లిపోయారా? తీసుకెళ్లారు మేడం. తులసే దొంగని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది కూడా. ఎస్ ఎస్. ఆ తాళి మీద ఎవరికి ఏ డౌట్ రాలేదు కదా? లేదు మేడం. ఓకే, ఇక జరగాల్సిందంతా నేను చూసుకుంటాను. బాయ్. ఓకే మేడం, ఉంటాను. ఎస్ 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 ఎస్. నెక్స్ట్ ఆ ఎస్ఐని మేనేజ్ చేసి దాన్ని స్టేషన్ నుంచి డైరెక్ట్ గా జైలుకి పంపించే ఏర్పాట్లు చేస్తాను. తులసి, నా సిద్ధుకి నువ్వు దగ్గరవుతుంటే నేనెలా ఊరుకుంటాను? అందుకే నేను నీ కుటుంబానికి దూరం చేయబోతున్నాను. ఇప్పుడిక సిద్ధు నా వాడు, నాకే సొంతం. అర్జెంట్గా నాతో మాట్లాడి అతి త్వరలో పెళ్లికి ముహూర్తాలు పెట్టించమనాలి. బామా జ్యూస్.
పాలిటిక్స్ ఎంతసేపు అని చూస్తావు? కాసేపు ఛానల్ మార్చుకోనా ప్లీజ్? ఆ, ఆ. బయటపడ్డ అమ్మవారి తాళి. గోదాదేవి కళ్యాణంలో మిస్ అయిన తాళి. తులసి అనే అమ్మాయి తన పెళ్లి ఆపుకోవడం కోసం దొంగలించినట్లు పోలీసులు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఇల్లు ఏంటమ్మా సోదా చేయగా ఏమైంది? తాళి మన వాళ్ళది ఎవరిదైనా పదవి పోయిందా? సమాచారం. ఒక్కసారి టీవీ చూడరా. పోయిన అమ్మవారి తాళి దొరికేసింది. అబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ఇక తలెత్తుకొని అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు. కానీ ఆ తాళిని తులసి దొంగతనం చేయడం ఏంటి? అవునండి, నాకు అదే అర్థం కావడం లేదు. అంటే తన పెళ్ళాగిపోవడానికి తనే కారణమైందనమాట. అసలు ఆ పెళ్లి ఇష్టం లేకే ఆగిపోవాలని తాళి దొంగతనం చేసిందేమోరా. ఏది ఏమైనా చాలా పెద్ద తప్పే చేసింది. లేదు బామ్మ, ఎక్కడో ఏదో తేడా జరిగిందనిపిస్తోంది. తులసి అలా దొంగతనం చేసే అమ్మాయి కాదు మావయ్య. మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలుసమ్మా. ఆ అమ్మాయి దగ్గర తాళుందని కదా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా డౌట్ ఎందుకు? ఏమైతేనే నేను ధర్మకర్తగా ఉన్న గుడిలో పోయిన తాళి దొరికేసింది. ఐఎమ్ హ్యాపీ నౌ. ఇక సంతోషంగా ప్రమాణ స్వీకారానికి ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఇప్పుడే వస్తానమ్మా. శ్రీనివాసరావు భార్యతో కలిసి ఇలా వస్తున్నాడేంటి? నమస్కారం బావగారు. ఏంటి ఇలా వచ్చారు? అన్నయ్య, నా బిడ్డని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. నేను ఇప్పుడే టీవీలో చూశాను. అయినా తులసి అమ్మవారి తాళి దొంగతనం చేయడం ఏంటి? లేదు బావగారు, మీ కూతురు ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మీరు చూసిందంతా విన్నదంతా అబద్ధం. అది నిజం కాదు. అమ్మవారి తాళి మీ ఇంట్లోనే దొరికాక కూడా ఇంకా బుకాయిస్తారేంటి? అవును, కానీ ఇదంతా ఎవరో కావాలని చేసింది బావగారు. నా కూతురు తప్పులు చేసేది కాదన్నయ్యా. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని దాన్ని విడిపించాలి. ఏంటి? నేను విడిపించాలా? అవునన్నయ్యా, మీరు రాజకీయంగా పలుకుబడి ఉండి పైగా ఆలయ ధర్మకర్త మీరొక్క మాట చెప్తే నా బిడ్డ ఇంటికొస్తుందన్నయ్యా. చూడండి, మీరు చెప్పినట్టే నేను ఆలయ ధర్మకర్తని. త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నాను. ఈ టైంలో నేను పోలీసులకు ఫోన్ చేసి దొంగని, అదే మీ కూతుర్ని వదిలేయమని అడిగితే రేపు న్యూస్ లో ఒక దొంగని విడిపించిన కాబోయే ఎమ్మెల్సీ అని చెప్పేసి చెప్పుకుంటారు. తర్వాత ఎమ్మెల్సీ కాదు కదా, కౌన్సిలర్ గా కూడా టికెట్ రాదు.